సౌందర్య లహరి అనునిత్యం పారాయణ చేసుకోవచ్చా అనే ప్రశ్న. సౌందర్య లహరి, శివానంద లహరి, కనకదారాస్తవం అన్నీ కూడా అపరశంకరులు ఆదిశంకరులు మనకు అందించినటువంటిది. ఆ తల్లి యొక్క ఇది సౌందర్య లహరి, ఆ తల్లి యొక్క సౌందర్యం అంతా వర్ణించడం, ఆ తల్లి యొక్క మనసు ఏ విధంగా ఉంది, ఆ తల్లి మనసు మనపైన ఏ విధంగా ఉంది. కాబట్టి ఈ సౌందర్య లహరి అనేటటువంటిది ఎవరు ఆచరించాలి, ఏ వయసు వారు ఆచరించాలి అని అడుగుతున్నారు. అంటే దీనికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారైనా సరే నిరాక్షేపణగా సౌందర్య లహరిని బాహ్యంగా ఆంతరంగా శుచిగా ఉండి చక్కగా పారాయణ అనేటటువంటిది చేసుకోవచ్చు. విద్యార్థులు చేసుకోవచ్చు, ఇటు ఉద్యోగం చేసేవారు చేసుకోవచ్చు. ఈ వయసు వారు ఆ వయసు వారు అనేటటువంటి భేదం ఏమీ లేదు. ఎవరైనా కానీ దీన్ని నిత్యపారాయణగా కూడా చక్కగా నిరాక్షేపణగా సౌందర్య లహరిని పారాయణ చేసుకోవచ్చు.